వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు. కలియుగం ఉన్నంత వరకు చిరంజీవిగా నిలుస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆయన నామాన్ని స్మరిస్తే చాలు, ఎలాంటి దుష్టశక్తి అయినా పారిపోతుందని నమ్మకం. ఆయన్ని జపిస్తే చాలు, మనోధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆయనను పూజించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. అందుకే ఆంజనేయుడు హిందువులకు ఆరాధ్య దైవం అయ్యాడు. ఏ సాంప్రదాయం వారైనా ఆంజనేయ స్వామికి పాత్రుడు కావాల్సిందే. అలాంటి ఆంజనేయుడంటే ఆ ఊరి ప్రజలు ఆంజనేయ స్వామికి ఆమడ దూరంలో ఉంటారు. వాళ్ళ ఊర్లో ఆ స్వామి పేరు వింటేనే ఇంతెత్తున లేస్తారు. పొరపాటున ఎవరైనా ఆంజనేయుడిని కొలిచినట్లు తెలిసిందా, వాళ్లకు గ్రామ బహిష్కరణ తప్పదు. వారు హిందువులే అయినా హనుమంతుడి పేరెత్తితే వారికి ఎక్కడా లేని కోపం వస్తుంది. ఇంతకీ ఆ ఊరి జనానికి ఆంజనేయుడంటే ఎందుకంత కోపం? ఆంజనేయ స్వామి కొలుదీరని గ్రామం ఉండదు. ఒకానొక ఊళ్ళో అయితే ఏకంగా 60కి పైగా ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం లేని ఇల్లు ఉండదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆంజనేయ స్వామిని అందరూ కొలుస్తారు. ఇక కొన్ని గ్రామాల ప్రజలు దుష్టశక్తుల బారి నుంచి తమను కాపాడేందుకు పెద్ద పెద్ద ఆంజనేయుడి విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నారు. అయితే ఉత్తరాఖండ్లోని ఓ చిన్న ఊరు ద్రోణగిరిలో మాత్రం ఆంజనేయ స్వామిని కొలవరట. ఇక్కడ బూటియా తెగ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో అనాదిగా ఓ ఆచారం వస్తుంది. బూటియా ప్రజలు హిందూ దేవుళ్లను అందరినీ కొలుస్తారు, వారికి మొక్కులు తీర్చుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి అంటే మాత్రం వారికి గిట్టదు. ద్రోణగిరి వాసులు కలలో కూడా ఆంజనేయుడి పేరు పలకరు. ఈ ఊరిలో హనుమాన్ గుడి కట్టడం నేరం. ఇంట్లో హనుమంతుడి ఫోటో పెట్టుకుంటే పాపం. ఎందుకంటే ద్రోణగిరి ప్రజల దృష్టిలో ఆంజనేయ స్వామి ఓ దొంగ. ఈ విషయం వినటానికి విడ్డూరంగా ఉన్నా కొందరికి కోపం వచ్చినా బూటియా తెగవారు చెప్పే సమాధానం ఒక్కటే: మా దృష్టిలో ఆంజనేయుడు దొంగే అంటారు. అదేమంటే దానికి వారు ఓ కథ కూడా చెబుతున్నారు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అతన్ని కాపాడేందుకు ఆంజనేయుడు హిమాలయాల నుంచి సంజీవని పర్వతం తీసుకువస్తాడు. ఇదంతా పౌరాణిక గాథ. తమ గ్రామం పక్కనే సంజీవని కొండ ఉండేదని, దాన్ని పూజించే వారమంటున్నారు. దాన్నే హనుమంతుడు దొంగలించి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. అలాంటి వారిని ఎందుకు పూజించాలని ఎదురు ప్రశ్నిస్తారు. తమ ఊరిలో ఎవరైనా హనుమంతుడి పేరు ఎత్తితే గ్రామ బహిష్కరణ తప్పదంటున్నారు. హిందూ దేవుళ్లను పూజిస్తాం గానీ ఆంజనేయుడికి మాత్రం అందులో మినహాయింపు ఉందని చెబుతున్నారు. మన దేశం ప్రజలు ఆచారాలకు నిలయం, పలు తెగలకు ఆవాసం. ఎవరి ఆచారం వారిది, ఎవరి సంప్రదాయం వారిది. అందుకే బూటియా జాతి వారిని పరిసర గ్రామస్తులు కూడా ఏమీ అనరు. ఆ ఊళ్ళో అంతే సరిపెట్టుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.